ఆదివారం నాడు అంటే మనం మార్చి 30 తారీఖు ఉగాది నాడు డబుల్ హెడర్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ అలాగే ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా! అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ జట్టు మళ్ళీ ఓటమి పాలైంది. అయితే ఢిల్లీ జట్టు అత్యద్భుతంగా రెండో మ్యాచ్ గెలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌ని ఓడిపోయినాయి. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా విఫలమయ్యారు హైదరాబాద్ జట్టు. 7 వికెట్ల తేడాతో చిత్తయిపోయారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఏమన్నాడంటే, ఆశించిన రీతిలో మా బ్యాటింగ్ సాగలేదు. సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాము. డీప్లో క్యాచ్లు అందుకోవడం ఈ ఫార్మాట్లో సర్వసాధారణమే. అయితే ఇది ఘోర పరాజయమని నేను అనుకోను. గత 2 మ్యాచ్ల్లో మాకు ఏది కలిసి రాలేదు. ఈ పరాజయాలపై మేము సమీక్ష చేస్తాం. జట్టులోని విభిన్నమైన ఆప్షన్స్‌ను పరిశీలిస్తాం. అనికేత్ వర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనే జట్టులోని ప్రతి ఒక్కరిని తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఓటములకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టోర్నీ ఆరంభంలోనే ఉన్నాం. తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుంటాం. అయితే నేను ముందుగా చెప్పినట్లు మా కాంబినేషన్ ఆప్షన్స్ చూసుకోవాలి. కాకపోతే కొంతవరకు అదృష్టం కూడా కలిసి రావటం లేదు. అదృష్టం గురించి మాట్లాడకూడదు కానీ ఒక్కొక్కసారి అది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం మేము ఇంకా చాలా మెరుగుపడాలి. బ్యాటింగ్ గనక పర్ఫెక్ట్‌గా లేకపోతే మాత్రం ఈ సిరీస్‌లో ఇంకా కొన్ని ఓటములైతే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటూ పేర్కొచ్చాడు.